చూడండి ఫ్రెండ్స్, ఇవాళ నేను టమాటా పచ్చడి పెట్టబోతున్నా. 1 కేజీ టమాటాలతో నిల్వ పచ్చడి పెడతాను. 1 కేజీ చూడండి, మీ ముందే జోకుతాను. కేజీ టమాటాలతో నిల్వ పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, టమాటాలు మంచిగా కడుక్కొని ఇలా 4 ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు మంచిగా నూనెలో ఫ్రై చేసుకుందాం. కొంచెం అడగంటకుంటే ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ పోసుకొని టమాటాలు మగ్గిద్దాం ఫ్రెండ్స్. మంచిగా మగ్గిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. అడుగంటుకొని మధ్యలో కలపాలి. మూత పెట్టుకొని మనం మగ్గనివ్వద్దాం. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, కరెక్ట్ కొలతలతో చెప్తాను, మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. కేజీ టమాటాకు 70 గ్రాములు చింతపండు వేసుకుందాం ఫ్రెండ్స్. డెబ్బై గ్రాములు చింతపండు కేజీ టమాటాలకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా పట్టుకుంటే ఇట్లా పట్టుకుంటే ఒక ముద్దలాగా. 1 కేజీ టమాటాకు 70 గ్రాముల కారం ఫ్రెండ్స్. 70 గ్రాముల కారము, డెబ్బై గ్రాముల ఉప్పు, 70 గ్రాముల కారము, 70 గ్రాముల ఉప్పు, కేజీ టమాటా. అన్నీ నీళ్ళు పోసుకోవాలి. చింతపండు మునిగేటట్టు నీళ్ళు పోసుకొని ఇది ఉడకబెట్టుకుందాం. ఓకేనా? మరి ఇప్పుడు టమాటా పచ్చళ్ళకు కావాల్సిన పదార్థాలు: 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు. ఇవి కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలా. దూరగా ఫ్రై చేసుకొని, ఎందుకంటే కొంచెం దూరగా ఫ్రై కాకుంటే చేదు వస్తుంది మెంతి పొడి, అందుకే కొంచెం దూరగా ఫ్రై చేసుకుందాం. అందులోనే 2 స్పూన్ల ఆవాలు, కొంచెం మెంతులు దూరగా అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మనం ఎంచుకునే జీలకర్ర, ఆవాలు, మెంతులు పొడి చేసుకుందారి. ఇలా మెత్తగా అయ్యే వరకు చేసుకోవాలి. అయిపోయింది ఫైన్ పేస్ట్. ఇప్పుడు దీంట్లోనే మనం ఉప్పు వేసుకుందాము. మనం కొలిచి పెట్టుకున్నాం కదా, 70 గ్రామ్స్ కారం వేసుకుందాం. ఇందులోనే ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. కొన్ని అంటే ఒక 2 ఎల్లిపాయలు, 2 ఎల్లిపాయలను పొట్టు తీసి పెట్టుకున్నా. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకుందాం మెత్తగా. ఇలా ఒక గిన్నెలకు వేసేసుకుందాం మనము, ఎందుకంటే ఇప్పుడు మనం అంతా దీంట్లోనే కలుపుకోవాలి కదా. తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాము.
మీరు ఇదే కొలతలతో పెట్టుకోండి, చాలా రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా నిల్వ పచ్చడి ఇది మనము ఒక 3 నెలల నుంచి 4 నెలల వరకు హాయిగా తినేయచ్చు. ఇలాంటి మెత్తటి పేస్ట్ పట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇలా మెత్తటి పేస్ట్ అయ్యే వరకు పట్టుకోవాలి. ఇలాంటి మెత్తటి పేస్ట్ లాగా మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, వాటర్ లేకుండా. దీన్ని కొంచెం మనం ఇట్లనే వేసుకోవచ్చు, కానీ నేను కొంచెం మిక్సీలో వేసి తీస్తే బాగుంటుంది. వేసుకునే వాళ్ళు ఇలా టమాటా పేస్ట్ మెత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసేసిన. ఇవి కొంచెం దోరగా వేయించుకుందాము ఆయిల్లో. దోరగా వేయించుకొని అందులో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుందాం. గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కరివేపాకు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. కొన్ని ఎండుమిర్చి ఇప్పుడు పచ్చడి తాలు పెట్టుకుంటున్నాం మనము. అలాగే ఇంగువ ఫ్రెండ్స్, ఇంగువ ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఇంగువ వేసేసిన మంచిగా కలుపుకొని మనం ఇప్పుడు మన పేస్ట్ చింతపండు పేస్ట్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఆ పేస్టును ఇందులో వేసేసుకుందాం. ఎందుకంటే కొంచెం ఏదైనా వాటర్ గిన్నె ఉంటే కొంచెం వెళ్ళిపోతుంది. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే వాటర్ గిన్నె ఉంటే పోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం చింతపండు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్టు మళ్ళీ టమాటో పేస్ట్ ఇది అది రెండు కూడా ఇందులో వేసేసిన ఆయిల్లో. ఎందుకు వేసిన అంటే కొంచెం మనకు అందులో వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా ఆయిల్లో ఎగిరిపోతుంది అని వాటరు వేసేసాను. ఇప్పుడు ఇలా చేసుకుంటే, ఈ పద్ధతిలో మనం చేసుకుంటే 3 నెలలు కాదు ఫ్రెండ్స్, సంవత్సరం కూడా హాయిగా తినొచ్చు మనము, ఏ మాత్రం ఖరాబ్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం కొంచెం చల్లార్పుకుందాం. ఇక చల్లార్పినాక వేరే ప్రాసెస్ నేను చూపిస్తాను దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్, టమాటా పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు మంచిగా ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే హాయిగా 4-5 నెలలు హాయిగా తినొచ్చు. ఈ రకంగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.